కానీ ఎందుకో ఒకే చోట ఆగిపోయినట్లు అనిపిస్తుంది. నిజమే. అదే సమయంలో కొంతమందికి అన్ని చాలా సులభంగా, అప్రయత్నంగా కలిసి వస్తుంటాయి. హ్మ్. వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. అవును. ఆ తేడా ఎక్కడొస్తోంది? వాళ్ళ దగ్గర మనకు తెలియని ఏదైనా రహస్యం ఉందా? ఉంది. ఆ రహస్యం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు మనం చర్చిస్తున్న మితేష్ అండ్ ఇందు ఖత్రి వారి ది అలైన్డ్ వైబ్రేషన్ మాస్టరింగ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ పుస్తకం ప్రకారం ఆ తేడా మన హార్డ్ వర్క్ లో కాదట, మన వైబ్రేషన్ లో ఉందట. ఖచ్చితంగా. ఈ మాట వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. హ్మ్. కానీ విజయవంతమైన వ్యక్తులలో ఉండే ఆ సూపర్ పవర్ ఇదేనని రచయితలు చాలా బలంగా చెప్తున్నారు. ఈ రోజు మనం ఆ శక్తి ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. అంటే మన చర్చ యొక్క లక్ష్యం చాలా సింపుల్. మన ఆలోచనలే మన వాస్తవికతను ఎలా సృష్టిస్తున్నాయో తెలుసుకోవడం. ఇక్కడ ఒక కీలక సూత్రం ఉంది. అదేంటంటే నీ ఆలోచన, నీ వైబ్రేషన్, నీ రియాలిటీ. అవును. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే కళ్ళు మూసుకొని కోరికలు కోరుకుంటే అవి నెరవేరిపోతాయి అనుకుంటారు. అవును, అదే అనుకుంటారు. కానీ అది కేవలం పైపైన మాత్రమే. అసలైన విషయం ఏంటంటే మన అంతర్గత శక్తిని, మన నమ్మకాలను, మన భావోద్వేగాలను ఒకే లైన్లోకి తీసుకురావడం. అందుకే పుస్తకంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటది? యు డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్, యు అట్రాక్ట్ వాట్ యు ఆర్. ఓ, అంటే మనం ఏమి కోరుకుంటున్నామో అది మనకు దొరకదు. మనం అంతర్గతంగా ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో అలాంటి వాటినే మన జీవితంలోకి ఆకర్షిస్తామన్నమాట. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే విశ్వాన్ని ఒక పెద్ద అద్దంలా ఊహించుకోండి. మనం ఆ అద్దం ముందు నిలబడి నవ్వుతే అద్దంలో నవ్వే కదా కనిపించేది. అవును. కోపంగా చూస్తే కోపమే ప్రతిఫలిస్తుంది. అలాగే మన మనస్సులో నిరంతరం నేను అదృష్టవంతుణ్ణి కాదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటే విశ్వం అనే అద్దం కూడా అలాంటి పరిస్థితుల్నే మన ముందుంచుతుంది. ఓకే. దానికి బదులుగా నేను అర్హుడిని, మంచి అవకాశాలు నా వైపు వస్తున్నాయి అనే నమ్మకంతో ఉంటే ఆ అద్దం కూడా వాటినే ప్రతిఫలిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మన అంతర్గత ప్రపంచమే మన బాహ్య ప్రపంచానికి బ్లూ ప్రింట్. ఓకే. ఈ వైబ్రేషన్ అనే కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ ఇది ఎలా పనిచేస్తుంది? అంటే ఒక ఆలోచన ఒక రియాలిటీగా ఎలా మారుతుంది? దీని వెనక ఏదైనా ఫార్ములా ఉందా? ఉంది. పుస్తకంలో దీనిని వైబ్రేషన్ ఫార్ములా అని చాలా స్పష్టంగా వివరించారు. ఆ ఫార్ములా ఏంటి? ఫార్ములా ఇది: థాట్, ఇమోషన్, వైబ్రేషన్, అట్రాక్షన్. థాట్, ఎమోషన్, వైబ్రేషన్, అట్రాక్షన్. అవును. దీన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటిది థాట్, అంటే ఆలోచన. ఇది పూర్తిగా మన చేతిలో ఉంటుంది. ఏ క్షణంలోనైనా మనకు నచ్చిన ఆలోచనను ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది. ఓకే. ఇక రెండోది ఇమోషన్, భావోద్వేగం. అది మనం ఎంచుకున్న ఆలోచనకు మన శరీరం ఇచ్చే ఒక స్పందన అన్నమాట. అంటే ఆలోచన కేవలం ఒక డ్రై ఐడియా. దానికి